2 గొంతులతో సాధన గురువు గారితో. మగోడు గొంతు నాదేనమ్మా. నాదే. తాళం వేసి లోపల పెడతా. నీ తాళం ఎప్పుడు పగల కొడుతున్నా ఎందుకే కోపం? నీకు విషయం తెలుసా? వచ్చింది భవానీ శంకరమే. ఎందుకు మాయ చేశానో తెలుసా? ఆయన బిల్వమంగళమూర్తి గారు స్నేహితులట. ఆ రోజు మన కోవెల్లో చూసాం అందగాడు. ఆయన ఈయన ప్రాణ స్నేహితులట. మన ఇంటికి తీసుకొస్తానని నాకు మాట ఇచ్చాడు. అందుకని కాసంత రంగు చేశానమ్మా. అమ్మా నేను రంగు చేశాను, నువ్వు మాత్రం వదలకే. వెళ్ళరానా? అలాగేనమ్మా. ఏడీడు నీ ఎద్దును పగలగోయి కదరా, నీ ఎద్దును పగలగోయా. కోసేస్తే 10 రోజులకు సరిపోతాడు. చూడండి ఆ చూపుతూ నెరసి వస్తున్నాడు. ఎలక్షన్లో సీటు కోసం 3 పార్టీలకు అప్లికేషన్ పెట్టి కనపడకుండా తిరిగినోడు చూసినట్టు చూస్తున్నాడు. ఒరే ఈసారి నా కొంపలో కనపడితే నా ఎడంకాలు చెప్పుతో కొడతామండి అక్కడక. వాడు చూడండి అసలు ఏం పాటు పడుతున్నాడు, ఏం పాటు పడుతున్నాడు చూడండి. ఇప్పుడు దాకా కమ్మగా సంగీతం పాడి వాడికి ఏం కర్మ పట్టింది చూడండి. ఏం బతుకుతారు. అరే నీ కళ్ళు పొడిపాను, నీకు పక్షవాతం పుట్ట, నీ కాళ్ళు ఇరగా, నీ తీసుకెళ్ళి వాగులో పెట్టా, ఆ గుణకంలో పెట్టా. మరి ఖచ్చితంగా నీకు ఎడుసు రకం వచ్చిపోతావు పోరా. దేశంలో మంచి మంచి వాళ్ళు పోతున్నారు, ఈ ముండ పోవటంలో. డబ్బులు ఉన్నంతసేపు బాబు గారు, అయ్యగారు, పంతులు గారు. ఈ ముండ వరస దేశంలో తిట్లన్నీ ముండకే వచ్చేట్టుంది. ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుద్ధి ఏమిటమ్మయ్యా? దేశానికి ఉపయోగపడే మహానుభావులు అంతందరూ అకాలంగా మరణం చెందుతున్నారు. కానీ ఏమి ఉద్ధరించి రాజ్యమేళాలను ఈ ముండకు మాత్రము చావు రాకున్నదేమయ్యా? దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోటి మూగను దారు కొలిపిలో తదగం చతూలిగా తల్పంబునందున చెడునల్లు సృష్టి చేసినావు. ప్రీతిని పెడుగులాబీ చెట్టులను వాడి మిల్చడు ముళ్ళు చేసినావు. ప్రభువుల మందిర ప్రాంగణంబుల మూర్ఖ వేద్రహస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సాదియుల్, సౌఖ్యముల కాకరములైన సాదియుల్ విఠుల నెత్తురు పీల్చటి వేక్షమాటలను మహాపిశాచముల పుల్చినావు గదరా. నీ తల్లి కాలిపోను
ఆ